హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో ఎముకల ఆరోగ్యానికి, శరీరంలోని ఖనిజ లోపాన్ని నివారించడంలోనూ, ఇంకా కీళ్ళ నొప్పుల వంటి సమస్యలు తలెత్తకుండా చేసే ఎండు కొబ్బరితో ఈ రెసిపీ ట్రై చేయండి. పాలిచ్చే తల్లులకి కూడా ఇది చాలా హెల్తీ ఫుడ్డు. సో, ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా 8-10 వరకు ఎండు ఖర్జూరం తీసుకొని గింజలన్నీ తీసేసుకోవాలి. ఎండు ఖర్జూరాలని పోషకాల గని అని పిలుస్తుంటారండి. డైలీ నానబెట్టుకొని తినడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. రోజంతా కూడా నీరసం రాకుండా యాక్టివ్‌గా ఉంటారు. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని వెన్న తియ్యని చిక్కని పాలనే అర లీటర్ వరకు వేసుకొని లో ఫ్లేమ్‌లోనే ఒక పొంగు రానివ్వాలి. పాలు మరిగేలోపు ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకొని అందులోకి 150 గ్రాముల వరకు ఎండు కొబ్బరి వేసుకోండి. అంటే ఇంచుమించుగా మీడియంగా ఉన్న కొబ్బరికాయ చెక్కలు ఒక 3 తీసుకున్నట్టనమాట. సో, ఇవి బాగా డస్ట్ ఉంటాయి కాబట్టి ఒక 2, 3 సార్లైనా బాగా వాష్ చేసుకోవాలి. అసలు మురికన్నది లేకుండా నీట్‌గా కడిగేసుకొని పక్కన ఉంచి, ఇప్పుడు పాలు ఇలా పొంగొచ్చి మరగడం స్టార్ట్ అయిన తర్వాత క్లీన్ చేసుకున్న ఈ ఎండు కొబ్బరి ముక్కలన్నీ కూడా వేసేసుకోండి. ఇందులోనే గింజలు తీసేసిన ఎండు ఖర్జూరాన్ని కూడా ఒకసారి కడిగి, ఆ తర్వాత పాలల్లో వేసేయండి. ఇప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్‌లో ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 10, 15 నిమిషాల పాటైనా ఉడికించుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్‌లోనే ఒక 10 నిమిషాల పాటు పాలు సగం అయ్యేంత వరకు ఉడికించుకొని, ఓసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసి 3-4 గంటల పాటు ఎండు కొబ్బరిని, ఈ ఎండు ఖర్జూరాన్ని పాలల్లో అలా నానబెట్టండి. ఎండు కొబ్బరి, ఎండు ఖర్జూరం 2 హార్డ్‌గానే ఉంటాయి కాబట్టి సాఫ్ట్‌గా అవ్వడం కోసం ఇంతసేపు నానబెట్టాలి. 3 గంటల తర్వాత ఒకసారి మూత తీసి పాలు పడకుండా ఓన్లీ కొబ్బరిని మాత్రమే బయటికి తీయండి. ఎండు ఖర్జూరం వస్తే వాటిని తిరిగి మళ్ళీ పాలల్లో వేసుకొని పక్కనుంచండి. ఇప్పుడు ఈ ఎండు కొబ్బరి 3 గంటల పాటు నానే ఉంది కాబట్టి చాలా ఈజీగా మనకి తెగుతుంది. సో, వీలైనంత సన్నగా అయితే వీటిని కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఎండు కొబ్బరి ముక్కలన్నింటినీ కూడా తిరిగి మళ్ళీ అదే పాలల్లో వేసుకొని ఇంకొక గంట పాటు నానబెట్టండి. సో, ఇక్కడికిలా మనం 4 గంటల సేపయితే కొబ్బరిని పాలల్లో నానబెట్టినట్టు. ఇలా చేయటం వల్ల ఎండు కొబ్బరి మరింత సాఫ్ట్‌గా తయారయ్యి స్వీట్ మరింత బావుంటుంది. ఇప్పుడు నానబెట్టుకున్న ఈ ఎండు కొబ్బరిని, ఎండు ఖర్జూరాలని ఒకసారి కలిపి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి సగం మాత్రమే వేసుకోండి. పాలు కూడా కొద్దిగా వేసుకోండి. వీటన్నింటిని ఒకసారి బ్లెండ్ చేసుకున్న తర్వాత మిగిలిన ఎండు కొబ్బరి ముక్కలు, పాలు, ఎండు ఖర్జూరం కూడా వేసేసుకొని వీటన్నింటిని కలిపి మళ్ళీ మెత్తగా బ్లెండ్ చేసేసుకోండి. చూడండి మనకి ఈ విధంగా అయితే బ్లెండ్ చేసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్‌లో ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసి కాగిన తర్వాత పావు కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోండి. మంటని లో ఫ్లేమ్‌లో పెట్టి రంగు మారకుండా పచ్చి వాసన పోయేదాకా దోరగా ఫ్రై చేసుకొని, ఫ్లేవర్ కోసం అర టీ స్పూన్ ఇలాచీ పొడి, ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి, ఖర్జూరం పేస్ట్ అంతా వేసుకొని ఈ నెయ్యిలో బాగా వేగనివ్వాలి. కొబ్బరి పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇదొచ్చేసి మనకి 5, 10 నిమిషాలైతే టైం పడుతుంది. మధ్యలో మీకు గిన్నె అడుగున మాడుతున్నట్లు అనిపిస్తే మరి కాస్త నెయ్యి వేసుకొని కుక్ చేసుకోండి. సో, పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇందులోకి మీ రుచికి తగినట్టుగా పంచదార వేసుకోవాలి. నేనిక్కడొచ్చేసి మెజరింగ్ కప్స్‌లో ఉండే అరకప్పుతో ముప్పావు కప్పు వరకు పంచదార వేస్తున్నాను. సుమారుగా 70-80 గ్రాముల వరకు పంచదార వేశాను. సో, పంచదార కూడా పూర్తిగా కరిగి కలిసిపోయేంత వరకు కలపండి. ఫైనల్‌గా 2 టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ వేసుకోండి. మిల్క్ పౌడర్ వేయడం వల్ల టెక్స్చర్ చాలా బావుంటుంది. అలాగే కట్ చేసుకున్న నట్స్ కూడా వేసి ఒకసారి కలిపేసి, ఇప్పుడు ఈ ముద్దని చేత్తో ఇలా ఉండవుతుందో లేదో చూడండి. చక్కగా మనకి ఉండైతే అయింది కదా! స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన ఉంచి, ఇప్పుడొక గిన్నెకి గానీ, ట్రేకి గానీ కాస్త నెయ్యి అప్లై చేసుకొని, ప్రిపేర్ చేసుకున్న కోకోనట్ మిక్స్చర్ అందులో వేసుకొని, స్పాచులాతో ఈవెన్‌గా 1 ఇంచ్ మందంగా ఉండేలాగా స్ప్రెడ్ చేసుకొని, మీ దగ్గర ఉంటే ఎండు కొబ్బరి పొడిని కాస్త లైట్‌గా స్ప్రింకిల్ చేసుకొని, నైఫ్‌తో ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టి పూర్తిగా చల్లారనిస్తే మనకి కాస్త గట్టిపడుతుందనమాట. చూసారు కదా! ఎంతో హెల్తీ ఫుడ్ అయిన ఎండు కొబ్బరి, ఎండు ఖర్జూరంతో చేసిన బర్ఫీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముఖ్యంగా పాలిచ్చే తల్లులకైతే చాలా బలమైన ఆహారం. రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అవసరమైన వాళ్ళకి వీడియోని ఫార్వర్డ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.